కోడిగుడ్లని ఇలా పగలగొట్టేసుకుందాం. కోడిగుడ్డు ఎప్పుడైనా మనం మార్కెట్లో తెచ్చేటప్పుడు కూడా పగిలినవి మాత్రం కొనుక్కురాకండి. ఎందుకంటే వాడు పగిలినవి చౌకగా అమ్ముతాడు. ఎప్పుడన్నా చౌకగా అమ్మినప్పుడు దాన్ని ఆలోచించాలి. మనం ముందుగా లైట్గా విస్క్ చేసుకుందాం. ఈ కోడిగుడ్లని ఇలా చక్కగా విస్క్ చేసుకొని దీంట్లో మనం కొంచెం అంత మిరియాల పొడి, చక్కగా ఫ్రెష్ మిరియాల పొడి. అయితే నాకు ఎప్పుడైనా ఇంట్లో పెప్పర్ మిల్ ఉంటుంది, అంటే అప్పటికప్పుడు మనం మిరియాలని చక్కగా పొడి చేసుకోవడం కోసం దీంట్లో కొంచెం అంత ఉప్పు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ కోడిగుడ్డులో సహజంగా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం తక్కువగా వేసుకుంటేనే నయం. ఇలా సాసులు చీజ్ వేసేటప్పుడైతే ఉప్పు మీరు మర్చిపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేస్తుంది. ఈ పెనాన్ని కూడా మనం వాడిన తర్వాత ఎప్పుడైనా కానీ కొంచెం సబ్బు పెట్టి క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నల్లగా కొంచెం ఇలా ఉండిపోయింది. అయితే దీన్ని మనం తర్వాత చాకు పెట్టి అది గీకితే దీనిపైన ఉన్న కోటింగ్ వెళ్ళిపోతుంది. ఇటీవల ఈ నాన్ స్టిక్స్ అంటే ఇవన్నీ తయారు చేసే ఫ్యాక్టరీకి కూడా వెళ్ళాను. వాళ్ళు కూడా చెప్తారు, చాలామంది చేసే తప్పు ఏంటంటే దీన్ని సరిగ్గా క్లీన్ చేసుకోరు. మనం ఎప్పుడైనా నాన్ స్టిక్ ప్యాన్ వాడిన తర్వాత దాన్ని చక్కగా క్లీన్ చేసుకుంటే మనకి నాన్ స్టిక్ బోల్డ్ అంత టైం వస్తుంది. మన ఈ పిండి రెడీగా ఉంది. దీన్ని మనకి కావాల్సినంత చిన్న చిన్న అట్లు వేసుకుందాం. అయితే ముందే చెప్పాను కదా, మరీ పెద్ద పెద్ద అట్లు కాదు, కొంచెం చిన్నగానే వేసుకుందాం. దీంట్లో మనకు కావాల్సిన నెయ్యి మనం ఆల్రెడీ ఆ పిండిలో కొంచెం వేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ నెయ్యి వేయక్కర్లేదు, కొంచెం వేస్తే సరిపోతుంది. అలాగే మనం పక్కన కొంచెం నెయ్యి వేసి కోడిగుడ్డును కూడా వేసేసుకోవచ్చు. ఇటు పక్క ఈ కోడిగుడ్డును కూడా మనం ఇటు పక్క సింపుల్గా వేసేసుకొని తర్వాత దీన్ని అట్టుపైకి వేసేసుకోవచ్చు. వేసి కోడిగుడ్డు కుక్ అయ్యే లోపల మన అట్టు కూడా కుక్ అయిపోతుంది. దీనిపైన మనకు కావలసిన ఈ కూరగాయల్ని చక్కగా వేసేసుకోండి. మన క్యాప్సికము, కొత్తిమీర, ఇవన్నీ ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు, ఎర్ర, గ్రీను అన్నీ పడే విధంగా చూసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక్క కోడిగుడ్డుని మన ఈ అట్టుపైకి లాగేసుకుందాం. అయితే కోడిగుడ్డు మనకి చక్కగా జ్యూసీగా పర్ఫెక్ట్గా ఇలా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ అట్టు బాగా టేస్టీగా ఉండడం కోసం దీనిపైన ఇలా చీజ్ వేసిన వెంటనే మెల్ట్ అయిపోతూ ఉంటుంది. దీనిపైన మన పిల్లలకి ఇష్టమయ్యే కొంచెం అంత టమాటా సాస్ను కూడా మనం ఇలా వేసేయచ్చు. ఆహా, ఇది అయిన తర్వాత దీంతో పాటు మెయోనైస్, దీన్ని కూడా మనకి ఇష్టమైన విధంగా చక్కగా ఇలా కొంచెం వేసేసుకోండి. ఇప్పుడు మన అట్టు కుక్ అయిపోయింది, మన కోడిగుడ్డు కుక్ అయిపోయింది. మన ఒక్కొక్క అట్టుని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుందాం. ఇప్పుడు అంటే చూడ్డానికి కొంచెం చిందరవందర అయిపోయింది అన్న ఫీలింగ్ మనకు కలిగింది కదా. ఇప్పుడు ఈ అట్లు చూడండి చక్కగా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.